వరుస విజయాలతో దూసుకెళ్తున్న సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా కోసం మళ్లీ నందమూరి బాలకృష్ణ వైపు మొగ్గు చూపుతున్నారన్న టాక్ ఇండస్ట్రీలో చాలా బలంగా వినిపిస్తోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు వంటి బ్లాక్బస్టర్ అందుకున్న అనిల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టారు. వెంకటేష్ తో సినిమా ఆలస్యం కావడంతో బాలయ్యతో మరోసారి కలవనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. టాలీవుడ్లో వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజ్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కించిన మన శంకర వరప్రసాద్ గారు తో అనిల్ రావిపూడి మరో బ్లాక్బస్టర్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా థియేటర్లలో రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తూ దూసుకెళ్తోంది. మాస్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ను సమానంగా ఆకట్టుకున్న ఈ చిత్రం చిరంజీవి మార్కెట్కు మరోసారి బలమైన బూస్ట్ ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విజయంతో అనిల్ రావిపూడి పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి తన గత చిత్రాలపై ముఖ్యంగా భగవంత్ కేసరి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణతో ఎవరూ ఊహించని విధంగా ఒక సినిమా చేయాలన్నదే తన లక్ష్యమని, ఆ దిశగా ఎంతో కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్లలో భగవంత్ కేసరి ఒకటని అనిల్ వెల్లడించారు. అయితే ఆ సినిమా ఇంకా పెద్ద స్థాయిలో హిట్ కావాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా విడుదల సమయంలో రాజకీయ పరిస్థితుల కారణంగా బాలయ్య అభిమానుల్లో కొంత నిరాశ కనిపించిందని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జైలులో ఉండటం ప్రభావం చూపిందని అనిల్ అన్నారు. అయినప్పటికీ సాధారణ ప్రేక్షకులు సినిమాను ఆదరించి హిట్ చేశారని, పరిస్థితులు అనుకూలంగా ఉంటే స్పందన మరింత గొప్పగా ఉండేదని పేర్కొన్నారు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన భగవంత్ కేసరి 2023 అక్టోబర్ 19న విడుదలై కమర్షియల్గా మంచి విజయాన్ని సాధించింది. అంతేకాదు ఈ చిత్రం 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కించుకోవడం విశేషం. కమర్షియల్ సినిమా హోదాతో పాటు జాతీయ అవార్డు స్థాయికి చేరుకోవడం అనిల్ కెరీర్లో ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. ఇక తాజా పరిణామాల విషయానికి వస్తే, వచ్చే ఏడాది సంక్రాంతిని కూడా అనిల్ రావిపూడి టార్గెట్ చేసినట్టు ఫిల్మ్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తోంది. అయితే ఆ సినిమా ఏ హీరోతో అన్నదానిపై చర్చ జోరుగా సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే విశ్వంబర ప్రమోషన్స్ పూర్తి చేసి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సెట్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత బాబీ కొల్లి సినిమా లైన్లో ఉంది. మరోవైపు వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మే చివర్లో విడుదలయ్యే అవకాశముండటంతో వెంకటేష్ అనిల్ కాంబో సంక్రాంతికి రావడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడికి వెంటనే అందుబాటులో ఉండే హీరోగా మరోసారి నందమూరి బాలకృష్ణ పేరు వినిపిస్తోంది. నిజానికి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేయాల్సి ఉన్నా బడ్జెట్ పరిమితుల నేపథ్యంలో కథ మారిపోవడంతో అది సెట్స్ పైకి వెళ్లేందుకు కాస్త ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో అనిల్ దగ్గర బాలకృష్ణకు సరిపోయే కథ సిద్ధంగా ఉందన్న టాక్ వినిపిస్తోంది. అన్నీ అనుకూలిస్తే బాలయ్య అనిల్ రావిపూడి కాంబోలో మరో సినిమా త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో భగవంత్ కేసరి తో బ్లాక్బస్టర్తో పాటు జాతీయ అవార్డు అందుకున్న ఈ కాంబినేషన్ రిపీట్ అయితే మరోసారి బాక్సాఫీస్ వద్ద సంచలనం ఖాయమనే అంచనాలు అభిమానుల్లో బలంగా ఉన్నాయి.